ఎప్పుడైనా షాపింగ్ చేసి ఏదైనా శారీ చూపించి చూడు నేను ఈ అకేషన్కి ఇది అమెరికాలో ఇట్లాగే మాట్లాడుకుంటాం కదండి చూపించుకోవడాలు ఉండవు ఊరికే చెప్పుకోవడాలి. ఆయన అంటారు రాధా ఇప్పుడు సొసైటీ ఎట్లుందో తెలుసా, అక్కడికి వచ్చే వాళ్ళందరూ నీలాగే కొత్త చీర కొనుక్కుంటారు, నా చీర చూస్తారని పక్కన వాళ్ళు అనుకుంటారు, చూస్తారని అనుకుంటారు, కానీ ఎవరో ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకోవట్లేదు, నాది అప్రిషియేట్ చేయాలనే అంటారు అని. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఇట్ హెస్ బికమ్. ఎక్కువైపోయింది. సర్వేజన సుఖనభవంత్ అనుకునే రోజులు లేవు. వాళ్ళకి దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది. దాన్ని ఎలా మనం తెచ్చుకోవాలి అని కాన్సన్ట్రేషన్. ఇంతకీ మీ బ్రదర్ ఎందుకు రాలేకపోయారు? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? ఐ డోంట్ నో, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనుకుంటానండి. ఒక 1.5 years నుంచి మా ఫాదర్ తోటి మాట్లాడలేదు అని మా ఫాదర్ కంప్లైంట్ చేశారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక ప్రాణమే వెళ్ళిపోయిన తర్వాత బట్ ఆయన బాధ్యత ఆయన చేయాలి కదా, కొడుగ్గా చేయాలి కదా. నేను ఎంత ఒంటరిదాన్ని, మా ఫాదర్ని అలా చూస్తుంటే ఈవెన్ దో కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఉన్నా కూడా మా అన్న నేను దాన్ని చేసుంటే మా ఫాదర్కి కూడా నా 2 పిల్లలు అని ఉండుండేది కదా. ఏమన్నా ఉండనివ్వండి, డిస్ప్యూట్స్ ఏమన్నా ఉండనివ్వండి, అందరిళ్ళల్లో ఉండి చచ్చినవే, ఎవరింట్లోనూ గొడవలు లేవని ఏమీ లేవు, కానీ మనిషి ప్రాణమే పోయిన తర్వాత బాధ్యతగా చేయాల్సిన పనులు చేసేసి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. మా ఫాదర్ది కూడా తప్పేనండి. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు నేను ఎంతకాలం ఉంటానో, ఇది కూడా అనదర్ పేరెంట్స్ ప్రాబ్లం అండి. ఏదన్నా మనస్పర్ధలు వస్తున్నప్పుడు మీ వైఫ్ అదే ఇంట్లో ఉన్న మదర్ అందరినీ టుగెదర్ పెట్టాల్సిన ఆవిడ కూడా లేనప్పుడు మీ బాధ్యత ఏంటండి యాజ్ అ ఫాదర్? ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా పిలిచి ఇలా ఉంది సిచ్యువేషన్ చెప్పాలి. నేను కూడా లేకపోతే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఉండాలి అని చెప్పి మా ఫాదర్ నన్ను కమాండ్ చేయొచ్చు, అమ్మా నేను ఇలా చెప్తున్నాను నా మాట విను. మా అన్నయ్యకి కమాండ్ చేసి నువ్వు పెద్దోడివి నీ చెల్లెల్ని ఇలా చూసుకో అని ఆయనకి చెప్పి ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసి ఒక తాట మీద తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. ఇప్పుడు అందరూ కూర్చొని పిల్లలు అమెరికాకి వెళ్ళిపోతున్నారు, ఇళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ లైఫ్స్ వాళ్ళు చూసుకుంటున్నారు, మమ్మల్ని రోడ్ల మీద వదిలేశారు అనే పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ స్టేజ్కి ఎలా వచ్చారు? మీ పిల్లలు ఎందుకు వచ్చారు? మీ పిల్లలకి మీ మీద ప్రేమ లేదనుకుంటున్నారా? పిచ్చ ప్రేమ మీ పిల్లలకి, చాలా ప్రేమ ఉంది, కానీ మీరు ఎలా దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేశారు మీ పిల్లలతోటి? ఎంతసేపు కూర్చొని మా కోడలు ఇదంది, మా అల్లుడు ఇదన్నాడు అని బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా మీరు బయట చేస్తుంటే ఫ్యామిలీస్ ఎలా నించుంటాయండి? అవును, అదే కదా. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా మదర్ తల్లి ఎక్కడైతే ఉందో, కొడుకు వైఫ్ ఉంటారు కదా, కోడలు, మా కోడలు ఇలా అంది, మా కొడుకు మాట్లాడలేదు, మా కొడుకు నాకు చెప్పాలి కదా ఇది మంచిది చెడు అని, వాడు ఏం మాట్లాడలేదు, ఈ అమ్మాయి పద్ధతి బాగాలేదు, ఏముందమ్మా ఇలా బతుకుతున్నావు అని అంటారు వీళ్ళు. అంటారు మన దగ్గరికి వచ్చి చెప్తారు, అలాగా ఫోన్లోనే చెప్తారు, కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళంటేనే ఇష్టపడతారు. అదే మీరు అంటుంటే మా మదరు అసలు కోడలికి తనకి పడేది కాదు. నువ్వు నాది ఇది తీసుకున్నావని నాకేం కర్మ అని మా అందరిళ్ళల్లో ఉండే రామాయణమే. అదే మా మదర్ పోయాక అపార్ట్మెంట్లో అన్నీ ఆవిడ చీరలు మావన్నీ సర్దుతుంటే చీరల నిండా కోడలు మనవరాలు ఫోటోలేనండి. అయ్యో, నాదొక్క ఫోటో కూడా లేదండి అసలు. మీరు ఆవిడ మనసులో ఉండుంటారు. అక్కడ కూడా జోకేశానండి నేను. ఇంకొకటి ఏంటంటే మా ఫాదర్ని మదర్ని నేను వచ్చినప్పుడు మా ఊరు జోగులాంబ టెంపుల్, ఇవన్నీ టెంపుల్స్కి పెన్హోబళ్ళము ఇవన్నీ వెళ్ళి వస్తానండి. పంతులు వచ్చి అమ్మ మీ పిల్లల గోత్రాలు పేర్లు చెప్పండి అంటే మా అమ్మ నుంచి నీ సీరియస్గా తన గోత్రం, మా నాన్న గోత్రం, పేరు, మా అన్నయ్యది, మా అన్నయ్య వైఫ్ది, మా అన్నయ్య పిల్లలది, పోనీ వాళ్ళందరిది చెప్పాక నాకు చెప్తుందేమో లే అనుకుంటే చెప్పదండి, నాది నేను చెప్పుకుంటున్నానండి. అది ఎలా అంటే వాళ్ళకి తెలియట్లేదు. అదే, ఇట్స్ నాట్ బికాస్ దే డోంట్ లైక్ యూనిటీగా ఎలా ఉండాలో వాళ్ళకి తెలియలేదు. మనం మిగిలిపోయిన ఈ మనుషులు, మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎలా యూనిటీగా ఉంచాలో వాళ్ళకి తెలియలేదు. సో అందుకే మన జనరేషను కొంచెం మనలో కూడా బిట్టర్నెస్ పెరుగుతూ ఉంది. మనము ఈగోస్ ఇచ్చేస్తున్నాము. ఒక అడుగు ముందు తీసుకొని ఒకళ్ళకొకళ్ళు ఫోన్లు చేసుకొని వాళ్ళే పోయారు ఇంక ఏంటి, మనమన్నా
అంటే చిన్నప్పుడు విషయాలు ఇవి హస్బెండ్ పిల్లలతోటి ఒక ఏజ్లో వాళ్ళతోటి కలుస్తాం. బట్ మన చిన్నప్పుడువి అన్నీ మన చిన్నప్పటి ఫ్రెండ్స్, అవును అవును మన బ్రదర్స్, మనం గ్రౌండ్లో ఆడుకోవడం, తొక్కుడు బిళ్ళ ఆడుకో, ఇవన్నీ అంతే కదండి. ప్లస్ బ్రదర్ తోటి సిస్టర్ తోడు దొంగలు అన్నీ మనం అన్నీ చేసేవాళ్ళం. ఆ మాంజాలు ట్యూబ్ లైట్లు పగలు కొట్టి చేసి చేతులు కోసుకుంటే మా అన్నయ్య మమ్మీకి చెప్పొద్దు బే అట్లా అలాంటివి చాలా ఉంటాయి నిజం కదండి. నిజం ఉంటాయి ఉంటాయి సో అవి ఇంకా మనం ఒక 40-50 ఇయర్స్ బతకాలి. అది ఎంత లోన్లీగా అమెరికాలోనో అసలు ఇంకా ఆ ఫ్యూచర్ బ్లడ్ రిలేషన్షిప్స్ ఇంకా డైల్యూట్ అయిపోయినట్లే కదండి.